ద బెస్ట్ దహీ పూరి తినాలి అనుకుంటే బయటికి వెళ్ళాల్సిన పనే లేదు, ఇంట్లో చేసుకుందాం. ఇది ఇలా ట్రై చేశారనుకో మీరు ఇంకెప్పుడు కూడా బయటికి అనేది వెళ్ళకుండానే ఇంట్లోనే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. చూద్దాం ఎలాను. స్వీట్ చట్నీ కూడా చేసుకుందాం. చింతపండు గుజ్జుని తీసుకొని అందులో బెల్లం, కొంచెం అంత కారం, కొంచెం అంత ధనియా జీరా పౌడర్ వేసుకొని దగ్గర పడేంత వరకు బాగా మరిగించుకోవాలి. లైట్గా ఉప్పు కూడాను వేసుకోవాలి. ఇలా సాస్లా అయినంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇది స్వీట్ చట్నీలా అవుతుంది. ఇప్పుడు కారం చట్నీ కూడా చూసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, మీ కారానికి తగ్గట్టుగా మిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 మిర్చీస్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చట్నీ పప్పు, ఉప్పు, తెల్లుల్లి, కర్డ్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇది కారం చట్నీగా మనకి యూజ్ అవుతుంది. మధ్యలో బేస్ పెట్టుకోవడానికి ఇప్పుడు సబ్జీని అయితే రెడీ చేసుకుందాం. పొటాటోని బాగా ఉడికించుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, మీకు నచ్చితే పచ్చిమిర్చి లేకపోతే కారం, నేనైతే కారం వేసుకుంటున్నాను. కొంచెం అంత కొత్తిమీర, ఉప్పు. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ధనియా జీరా పౌడర్. ఇది కూడా ఇంట్లో చేసుకుంది వేసుకోండి, స్మెల్ ఇంకా బాగుంటుంది. వీటన్నిటిని కలుపుకొని పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పూరీలను ఇప్పుడు వేయించేసుకుంటే ఇంకా లాస్ట్ ఇంకా ఇదేని. దీంట్లోకి వేయించిన పల్లీలు వేసుకోండి, బాగుంటుంది. కర్డ్ బాగా చిల్గా ఉన్న కర్డ్ బాగా కిలకొట్టు పెట్టుకోండి. అంతే. కొంచెం కొత్తిమీర, ఆనియన్స్, సేవ్ పైన ఇలా ఒక్కొక్కటి ముందుగా కర్రీని, తర్వాత కొంచెం పల్లీలు, స్వీట్ చట్నీ, కారం చట్నీ, ఉల్లిపాయలు, కర్డ్ ఇవన్నీ వేసుకోండి. ఇది ద బెస్ట్ దహీ పూరి అని అయితే చెప్పొచ్చు. నేను ఇది ఫస్ట్ టైం గుజరాత్లో ట్రై చేశాను. మర్చిపోలేనంత టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇంకెప్పుడు మాకు దహీ పూరి నచ్చలేదు అని అయితే చెప్పారు. ఓకే, ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.